హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. అయితే ఈరోజు బండి భగీరథ సాయి మీద కేసు అప్డేట్ ఎంతవరకు వచ్చిందనే దాని మీద మీకు పూర్తి వివరణ ఇవ్వాలనుకున్నానండి. అదేంటంటే, బండి భగీరథ సాయి నిర్మల్లో పెట్టిన కేసు ఇప్పటివరకు పోలీసులు ఏం పట్టించుకోలేదు. అలాగే బండి భగీరథ సాయి మీద బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ పిల్ల తల్లిదండ్రులు పెట్టిన కేసు ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా ఏమి విచారణలోకి వెళ్ళలేదు. ఇప్పుడు రీతిరాజు గారు అంటే అక్కడ డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఏం స్పందన తెలియజేయట్లేదు, ఆవిడే కనిపించట్లేదు మీడియాకి. ఎందుకు అంటే మీడియాకి ఎవరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వరకు బండి భగీరథ సాయి దొరికాడని చెప్పాలో దొరకలేదని చెప్పాలో కాబట్టి ఇప్పుడు వరకు ఆవిడ కూడా కనిపించలేదు. ఏదేమైనా సెటిల్మెంట్లోనూ క్లోజ్ అయిపోతాయి, కానీ ఈ కేసులు ఏవి కూడా పూర్తిగా శిక్షలు పడి అది ఏమన్నా పారదర్శకంగా జరుగుద్దని నేను అనుకోవట్లేదు. పేదలుగా జరిగితే మాత్రం ఇది చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుని ఎన్కౌంటర్లు చేసే పొజిషన్కి వెళ్ళిపోద్ది. అదే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ టిక్టాక్ సంబంధించిన ఒక కుర్రవాడు, వైజాగ్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ భార్గో ఇలాగే మైనర్ బాలికని టచ్ చేశాడనే విషయంలో దాదాపు 20 ఏళ్ళ జైలు శిక్ష అయితే అతను పడిపోయింది. కానీ బండి భగీరథ సాయి విషయంలో ఆ పిల్ల యొక్క ఫొటోస్ మాత్రం బయటకు వచ్చి ఈరోజు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నాయి. ఆ పిల్ల వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే, ఆ పిల్ల మందు తాగుతుంది కాదంటలేదు. 17 ఏళ్ళ పిల్ల మందు తాగొచ్చు, డ్రగ్స్ కొట్టవచ్చు, లేకపోతే అల్లరి చిల్లరగా తిరగవచ్చు అనేసి మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో మీడియా 2 రకాలుగా విడిపోయింది. డబ్బులు తీసుకున్న మీడియా ఒకటి, డబ్బులు తీసుకోలేని మీడియా ఒకటి అన్నట్టుగా విడిపోయింది. అలా విడిపోయిన మీడియాలో ఇప్పుడు జే శ్రీరామ్ మీడియా ఒకటి ఉంది, లేకపోతే జే జీసస్ అనే మీడియా ఉంది. ఈ 2 మీడియాలు కూడా చాలా గట్టిగా కొట్టుకుంటున్నాయి. బండి సంజయ్ గారు సపోర్ట్ ఇస్తూ మీడియా ఆ పిల్ల యొక్క ఫ్యామిలీని చాలా దారుణంగా తిడుతుంది. అందులో పిల్ల ఫ్యామిలీకి 470 కోట్లు ఏమీ లేవు, వాళ్ళు అప్పులు బాగాలేకపోయినారో అందుకని ఆ పిల్లని పెట్టి ర్యాప్ చేస్తున్నారు అనేసి నిన్న ఒక ఛానల్ ఏదైతే ఉందో మరి చాలా అసహ్యంగా మాట్లాడింది. ఆ పిల్లని కొంచెం వ్యభిచారిగా చిత్రీకరించే విధంగా అయితే ఆ మీడియా చెప్తుంది. అలాగే బండి భగీరథ సాయి మీద కూడా కొన్ని మీడియాలు చాలా గట్టిగానే స్పందిస్తున్నాయి. ఎందుకంటే ఆ కుర్రోడు చాలా అల్లరగా ఉంటాడు, ఆడు 10 మంది జనాల్ని పట్టుకు కొడుతున్నాడు. ఇటువంటి రౌడీ లాంటి వ్యక్తిని మరి బండి సంజయ్ కంట్రోల్ చేసుకోకుండా రోడ్డు మీద జనాల మీద కుదిలేస్తున్నాడా? ఇదేనా మీరు రాజకీయాల్లో చేసే పాలన అంటూ కొన్ని మీడియాలు అయితే స్పందిస్తున్నాయి. మరి దీని మీద లాస్ట్ కన్క్లూజన్ ఏమి ఇద్దాము అని అనుకుంటే మాత్రం కన్క్లూజన్ ఇచ్చేది ఏమీ లేదండి. ఈ కేసు ఏమీ కూడా తేలియ కేసు కాదు. ఇది సెటిల్మెంట్ అయిపోయే కేసు. ఆల్రెడీ సెటిల్మెంట్కి కూడా వెళ్ళిపోయారని విన్నానండి. ఇప్పుడు ఏంటంటే ఆ పిల్ల తల్లిదండ్రులతో సెటిల్మెంట్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ సెటిల్మెంట్లు ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఇష్యూస్ బయటికి రాకుండా అలాగే కొంత అమౌంట్తో ఈ సెటిల్మెంట్ అయితే క్లియర్ అయిపోయే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారంట. ఇది సెటిల్మెంట్ ఇక్కడ కూడా జరగట్లేదు, ఢిల్లీలో జరుగుతుందని ఒక వినికిడి. మరి ఏదేమైనా కానీ సెటిల్మెంట్ అయిపోయి 4 రోజులు ఈ కేసు క్లోజ్ అయిపోద్ది. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద మీరేమనుకున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. అండ్ దీంట్లో బీఆర్ఎస్ చాలా గట్టిగా పోరాడింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ పార్టీకి పడదు. అది మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్పొరేట్ ఎలక్షన్స్ 2021లో బండి సంజయ్ ఆ 40 సీట్లు గెలిచిన కాడి నుంచి కూడా బీఆర్ఎస్కి మూడు ఎవరు అంటే బండి సంజయ్ అని చెప్పి బీఆర్ఎస్ మాత్రం గట్టిగా పోరాడుతుంది. బట్ 2023లో మాత్రం కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తూ బండి సంజయ్ లేకపోతే బీజేపీ సైడ్ అయిపోయిందనే విషయంలో బండి సంజయ్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుతుంది. అందుకనే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఈ విషయం మీద మాట్లాడడానికి హైదరాబాద్ కూడా రాలేదు. ఓకే, అసలు దీని మీద రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేయలేదని చెప్పడంలో ఇది కొత్త విషయం కాదు. ఇంక దీని గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అందుకనే బండి సంజయ్ గారిని కాపాడుతున్నారు, లేకపోతే ఫ్రెండ్షిప్ అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ బండి సంజయ్ గారు కుమారుడి విషయంలో చాలామంది బీజేపీకి సంబంధించిన లేడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా కామెంట్ రూపంలో జనాలు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. అలా వేసుకుంటున్న క్రమంలో చాలామంది బయటకు వచ్చి నాకు మైగ్రేన్ ఉందని, లేకపోతే మా పిల్ల ఊర్లో లేదు అందుకని నేను వీడియోలు చేయడానికి మొబైల్ పెట్టేవాళ్ళు లేడని, ఓకే మా పార్టీ లైన్ దాటకూడదని ఇలాగ రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇదే కారణాలు మరి అపోజిషన్లో చేసినప్పుడు ఎవరైనా సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారా? ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంక దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం చెప్పాలండి, ఈ అన్నింటిని పక్కన పెట్టేస్తే రాజకీయాల్లో కొత్త కోణం అయితే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిందా, లేకపోతే కొత్త పార్టీ లేవనెత్తిందా? ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గత 4 రోజుల కిందట బీజేపీకి ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు ఈ సోకాల్డ్ లేడీ ఆర్టిస్టులు అదే ఈ బీజేపీకి సంబంధించిన లేడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో పాల్గొనే వాళ్ళు శాటిలైట్ మీడియాలో డిబేట్లు చేసి ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక వ్యక్తి లేడీ వాయిస్లో ఫోన్ చేశాడు.
ఫోన్ చేసి బండి సంజయ్ యొక్క కుమారుడు భగీరథ సాయి ఇంత పెద్ద ఇష్యూ చేశాడు కదా, దీని మీద మీరు స్పందించట్లేదండి. మీ స్పందన ఎందుకు తెలియజేయట్లేదు? ఇప్పుడు మీరు ఏదైనా అపోజిషన్ పార్టీయో లేకపోతే ఊర్లో ఎవరైనా జిహాద్ అనేసి లేకపోతే ముస్లిం కుర్రోడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే మాత్రం హిందూ అమ్మాయిని మీరు చాలా సీరియస్గా లవ్ జిహాద్ అని చూపిస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు? ఒక బండి సంజయ్కి భయపడుతున్నారా లేకపోతే బీజేపీ అనేటప్పటికి వెనకేసుకొచ్చేస్తున్నారా అంటే వాళ్ళు సమాధానం చెప్పకుండా స్కిప్ చేశారు. అందులో ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఇది చాలా కొత్త విషయం. ఇలా కొత్తగా లేవనెత్తిన ఈ క్రియేటివిటీ రాజకీయం ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు తగలబోతుంది. అన్ని పార్టీలు కాదండి, ఒక సీఎంకి స్ట్రోక్ ఇవ్వబోతుంది, ఒక పీఎంకి స్ట్రోక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే సామాన్యులకి ఫోన్ నెంబర్లో ఈజీగా దొరుకుతూ మొదలు పెడతాయి. ఇప్పుడు తర్వాత ఇటువంటి ఇష్యూస్ ఇంకా రాబోయే రోజులు చాలా ఎక్కువ జరుగుతాయి. ప్రతి ఓడు డ్రగ్స్ కేసులో దొరుకుతాడు, ప్రతి ఓడు అమ్మాయి విషయంలో దొరుకుతాడు. దొరికినప్పుడు డైరెక్టర్ సీఎంకి ఫోన్ చేసావు లేకపోతే పీఎంకి ఫోన్ చేసి ఎరా నువ్వు ఎక్కడ ఉన్నా దోకుండా ఉన్నావా అని అడిగే పొజిషన్ సామాన్యుడి చేతికి ఫోన్ వచ్చేస్తుంది. అప్పుడు సమాధానం చెప్పలేక వాళ్ళు ఫోన్లు ఎత్తలేక వాళ్ళు పడే మదన వేదన ఏదైతే ఉంటుందో అది రాజకీయంలో కొత్త ఒరవడికి కొత్త ట్రెండ్ సెక్టర్కి లేవనెత్తుతున్న మంచి విషయం నేను అనుకుంటున్నానండి. ఇది జరగడానికి ఇప్పుడు ఏదైతే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకే పార్టీ ఉందో కొత్త పార్టీ ఇది ఏదైతే ఇటువంటి కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చిందో దానికి హ్యాట్సాప్ చెప్పాలండి. ఇలాంటి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు వణుకు పుడుతుంది, తప్పు చేయడానికి భయపడతాడు. అలాగే తప్పు చేసిన ఇమ్మీడియట్గా దానికి స్పందన తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మంచి తరుణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు వరకు నేను చెప్పింది బండి భగీరథ సాయి మీద జరుగుతున్న కన్క్లూజన్. అయితే ఫైనల్గా మాత్రం ఇది సెటిల్మెంట్ అయిపోయే వ్యవహారం, సెటిల్మెంట్ అయ్యే వ్యవహారం కదా అయిపోతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో అయితే కేసు క్లోజ్ అయిపోతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు మీరు ఇచ్చే ఆదరణ చాలా బాగుంది. అలాగే ఫుల్ వీడియోస్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఖచ్చితంగా ఫుల్ వీడియోస్లో మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ని చాలా లెంతీగా ఎక్కువ విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరు రీల్స్ని అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారు, అలాగే ఫుల్ వీడియోస్ని కూడా లైక్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయాలని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రా.